హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు రకరకాల కాస్మెటిక్స్ ఐటమ్స్ చూస్తూనే ఉంటాము, వాటి గురించి వింటూనే ఉంటాము. లైక్ కాజల్ అని, మస్కరా అని, డియోడ్రెంట్ అని, లిప్ బామ్ అని, స్కిన్ కేర్ అని. కానీ ఆ ఐటమ్స్ వెనకాల మనకి కొన్ని రకాల సింబల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? వాటిలో కొన్ని సింబల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యాప్ ఓపెన్ చేసినట్టు ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద 12 అని పక్కన ఎం అని రాస్తుంది. దీని అర్థం ఏంటంటే మీరు క్యాప్ ఓపెన్ చేసిన 12 మంత్స్ లోపు ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అప్పటి వరకే అది గుడ్ ప్రోడక్ట్ కింద లెక్క. ఒకవేళ 12 మంత్స్ దాటిపోయిందనుకో అది అంత గుడ్ ప్రోడక్ట్ కాదని అర్థం. ఒకవేళ 6M అని రాస్తుందనుకో అది 6 మంత్స్ లోపే మీరు యూజ్ చేయాలి. 6 మంత్స్ తర్వాత అదంత గుడ్ ప్రోడక్ట్ కాదని అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ప్లెయిన్ సింబల్. ఈ సింబల్ కనుక మన ప్రోడక్ట్స్ వెనుక బాగాన ఉన్నట్టయితే ఇటువంటి ప్రోడక్ట్స్ని హీట్కి మంటకి దూరంగా ఉంచాలి, లేకపోతే ఇవి కూడా మండే అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ మీద కనుక బన్నీ సింబల్ ఉంటే దాని అర్థం క్రూయల్టీ ఫ్రీ అని, అంటే నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్. కొంతమంది జంతు సంబంధిత పదార్థాలు ఆ ప్రోడక్ట్లో ఉంటే యూజ్ చేయరు, కొంతమంది జంతువులను హింసిస్తున్నట్టుగా భావిస్తారు. సో అందువల్ల క్రూయల్టీ ఫ్రీ అనేసి ఒక బన్నీ సింబల్ని అక్కడ పెడతారు. దాని అర్థం ఏంటంటే నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్, అంటే ఈ ప్రోడక్ట్ని మేము యానిమల్స్ మీద టెస్ట్ చేయలేదని, ఇంకా యానిమల్స్కి సంబంధించిన పదార్థాలని ఈ ప్రోడక్ట్లో మేము యూజ్ చేయలేదని అర్థంలో ఈ బన్నీ సింబల్ని ఆ ప్రోడక్ట్ వెనుక భాగంలో మనకి చూపిస్తారు.